లెజెండర్ సింబల్స్ మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూద్దాము. మనము ఆల్రెడీ ఏం కట్టామంటే -1/p ఫార్ములా మనం కట్టాం. -1 పవర్ p - 1/2. అలాగే 2/p కూడా మనం -1/p² - 1/8 ఈ రెండింటిని డెరైవ్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే మనం లెజెండర్ సింబల్ అనేది మల్టిప్లికేటివ్ అనే విషయం కూడా తెలుసు. సో పైన a ఇంటూ b ఉన్నప్పుడు మనం లెజెండర్ సింబల్ సెపరేట్ చేయొచ్చు, a/p అలాగే b/p అని. ఇంకోటి ఏంటంటే లెజెండర్ సింబల్ ఆఫ్ a² అనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? a ఇంటూ a/p కదా. సో అంటే ఎలా రాసుకోవచ్చు? a/p ఇంటూ a/p. సో a/p ఏదైనా సరే మన లెజెండర్ సింబల్ అనేది either -1 లేదా +1. ఒకవేళ p/n అయితే అది 0 అయిపోతుంది. ఈ కేసు మనకి ఇప్పుడు రాదు. సో మనకి either -1 +1. సో ఈ రెండు ఒకటే కాబట్టి అయితే రెండు మైనస్ అవ్వాలి లేదా ప్లస్ అవ్వాలి. రెండు మైనస్ అయిన ప్రోడక్ట్ 1 వస్తుంది, రెండు ప్లస్ అయిన ప్రోడక్ట్ 1 వస్తుంది. సో కాబట్టి a² కూడా మనకి ఏమొస్తుంది అంటే 1. సో ఎక్కడైనా మనకి 2² లేదా 3² స్క్వేర్ వచ్చింది అంటే దాని యొక్క వాల్యూ 1. అలాగే 1 ఆల్వేస్ ప్రతిదానికి కూడా క్వాడ్రాటిక్ రెసిడ్యూ అవుతుంది కాబట్టి 1/p ఆల్వేస్ 1 అనమాట. సో ఇది పెట్టుకోండి. ఇవి బేసిక్. ఇంకా ఇది చాలా ముఖ్యం చూడండి. మనకి ఆల్రెడీ క్వాడ్రాటిక్ రెసిప్రోసిటీ లా నుంచి p/q q/p = -1 హోల్ పవర్ p - 1/2 అలాగే q - 1/2. సో దీని వాల్యూ ఎదర్ ప్లస్ ఆర్ మైనస్ డిపెండింగ్ ఆన్ పవర్ అనేది ఈవెన్ వస్తే ప్లస్ వస్తుంది, లేదా ఆడ్ వస్తే మైనస్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే అటు ఇటు మనము నాకు q/pతో మల్టిప్లై చేశాను అనుకోండి, q/pతో దాన్ని ఇటువైపు సో చేయొచ్చు కదా. ఇప్పుడు q/p ఇంటూ q/p అంటే q²/p అంటే ఏదైనా స్క్వేర్ వస్తే దాని వాల్యూ ఎంత 1. సో ఇక్కడ మనకి కేవలం ఇది 1 అయిపోతుంది కాబట్టి p/q ఉంటుంది. సో p/qని ఎలా రాసుకోవచ్చు? q/p ఇంటూ -1 హోల్ పవర్ p - 1/2 q - 1/2. ఎలా అంటే ఇది ఎప్పుడు వాడతాము అంటే సో ఆల్వేస్ మనము దీన్ని సింప్లిఫై చేయడానికి, అంటే ఎప్పుడైనా మనకి కిందన పెద్ద నెంబర్ వచ్చినప్పుడు దాన్ని తిప్పుకొని మనము దాన్ని మళ్ళీ సింప్లిఫై చేయడానికి యూజ్ అవుతుంది అనమాట, రైట్. సో ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చూద్దాము. చూడండి, ఇక్కడ లెజెండర్ సింబల్ ఆఫ్ 219/382. సో మనం మల్టిప్లికేటివ్ లా ఉంది మనకి, అంటే పైన a ఇంటూ b ఉన్నప్పుడు మనం లెజెండర్ సింబల్ అనేది సెపరేట్ చేస్తాము. సో అలానే పైన మనము కిందది ఆల్వేస్ ప్రైమ్, లెజెండర్ సింబల్లో కింద ఇచ్చేది ఆల్వేస్ ప్రైమ్ ఉంటుంది. సో పైన మనకి ఏమైనా ఫ్యాక్టర్స్ వస్తున్నాయేమో చూద్దాము. అంటే 3 × 73, ఇక్కడ మళ్ళీ 73 ప్రైమ్ కాబట్టి ఇది ఇంకా ఫర్దర్గా సెపరేట్ అవ్వదు. కాబట్టి మనకు ఉన్నవే 2 ఫ్యాక్టర్స్. సో నేను 2 ఫ్యాక్టర్స్కి లెజెండర్ సింబల్ సెపరేట్ చేశాను. ఇప్పుడు ఈచ్ ఫ్యాక్టర్కి నేను ఎంత వస్తుందో కట్టేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ తీసుకున్నాను. సో మనం ఆల్వేస్ దీన్ని తిప్పుకోవాలి అంటే మన క్వాడ్రాటిక్ రెసిప్రోసిటీ లాగా ఇది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. దాని ప్రకారం ఏంటి, p/q ఉన్నప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు? q/p ఇంటూ -1 హోల్ పవర్ p - 1/2 q - 1/2. సో పైన ఈవెన్ పవర్ వచ్చింది అంటే మనకి అది +1 అవుతుంది, ఆడ్ పవర్ వచ్చింది అంటే -1 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే పైన నాకు ఎంత వచ్చింది? 191 వచ్చింది. సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి నాకు -1 మిగిలింది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు నాకు కింద సింపుల్గా 3 ఒకటే మిగిలింది, పైన 383 ఉంది. సో 3తో దాన్ని డివైడ్ చేసిగా వచ్చే రిమైండర్ రాస్తున్నాను. అంటే 383ని మాడ్యులో 3 అంటే 3తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ ఎంత? 2. సో నాకు ఇంత పెద్దది కాస్త చిన్నదైపోయింది. సో 2/p నాకు తెలుసు. 2/p నా దగ్గర ఉన్నవి 2/p ఒకటి -1/p ఒకటి, ఈ రెండింటికి ఫార్ములా ఉంది. -1/p అంటే -1 హోల్ పవర్ p - 1/2, అలాగే 2/p అంటే -1 హోల్ పవర్ p² - 1/8. సో ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 2/p కాబట్టి -1 హోల్ పవర్ p అంటే కిందది డినామినేటర్ అంటే 3² - 1/8. సో అది ఎంత వస్తుంది? 9 - 1 అంటే 8, 8/8 మీన్స్ 1. సో -1 పవర్ 1 అన్న -1, అలాగే -1 ఆడ్ పవర్ అన్న -1. సో -1 × -1 1. సో నాకు ఫస్ట్ పార్ట్ ఏమొచ్చింది? 1 వచ్చింది. ఇంకా సెకండ్ పార్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము. 73/3
383. సో మనం ఎప్పుడు కిందన చాలా చిన్న నెంబర్ ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. సో దీన్ని కూడా నేను రివైజ్ తిప్పడేప్పుడు రెసిప్రోసిటీలానే వాడాను. సో ఇక్కడ కూడా నాకు ఏమొచ్చింది, -1 హోల్ పవర్, ఇది 191, ఇదేమో 36. సో ఇది ఈవెన్ నెంబరు, ఇది ఆడ్ నెంబరు. ఆడ్ ఇంటూ ఈవెన్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్కి -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ అయితే +1 వస్తుంది. ఇంకా అది అక్కడికి అయిపోయింది. సో ఇక్కడ నేను ఇది ఏం చేశాను, 383ని 73తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ వేసుకున్నాను. అంటే ఆ వచ్చే రిమైండర్ ఎంత వచ్చింది అంటే 18 వచ్చింది. సో మళ్ళీ 18 ఫర్దర్గా డివైడ్ చేస్తున్నాం. సో నేను ఈ రెసిప్రోసిటీ వాడాలి అంటే కంపల్సరీగా పైన కింద ప్రైమ్సే ఉండాలి. ప్రైమ్ ఉంటే మాత్రమే నేను ఈ రెసిప్రోసిటీ వాడతాను. సో ఇక్కడ పైన ప్రైమ్ కాదు కాబట్టి నేను మళ్ళీ దాన్ని సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకుంటే 3 × 3 × 2 అంటే 9 2s కాబట్టి 9ని 3 × 3. సో ఇక్కడ నాకు 3 2 టైమ్స్ వచ్చింది, 3² ఇంకా 2 వచ్చింది. సో నేను ఇందాకే ప్రాపర్టీలో చెప్పాను, ఇదిగో ఏదైనా పవర్ స్క్వేర్ వచ్చింది అంటే కంపల్సరీగా దాని వాల్యూ ఎంత 1. సో 3² / 73 ఎంత వాల్యూ 1 అయిపోయింది. సో 2/p. సో 2/p అంటే -1 హోల్ పవర్ p² -1/8 కదా. సో 73 హోల్ స్క్వేర్ -1/8. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 666. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి -1 హోల్ పవర్ 1 ఈవెన్ నెంబర్ ఎంత వస్తుంది అంటే 1 వచ్చింది. సో నాకు ఫస్ట్ పార్ట్ 1 వచ్చింది, సెకండ్ పార్ట్ కూడా 1 వచ్చింది. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 1, సో 1. సో టోటల్గా నాకు ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క లెజెండర్ సింబల్ ఏమైంది అంటే 1 వచ్చింది. రైట్. సో ఈ విధంగా మనం లెజెండర్ సింబల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ జకోబీ సింబల్. ఇది ఏం కాదు, సో లెజెండర్ సింబల్ ఆల్వేస్ కింద మనకి ప్రైమ్ ఉంటుంది. సో n/p అంటాము. సో ఎన్ని p మాడ్యులో pతోనే మనం లెజెండర్ సింబల్ అనేది రాస్తాం. బట్ ఇక్కడ జకోబీ సింబల్ ఏంటి చెప్తుంది అంటే n ప్రైమ్ కాదు, కింద ఉన్నది ప్రైమ్ కాదు. కానప్పుడు మనము ఖచ్చితంగా ప్రతి ఇంటీజర్ గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ఇంటీజర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. సో ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని మనం సెపరేట్ చేసుకుంటే మనకి ఎన్ని ప్రైమ్స్ వచ్చినాయో అన్ని లెజెండర్ సింబల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో మనం ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద కన్వర్ట్ చేసేస్తే మనం సెపరేట్ చేస్తే ఒక్కొక్కటి ప్రైమ్ కింద వస్తుంది కాబట్టి ఇది లెజెండర్ సింబల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం సెపరేట్ చేసామో అక్కడి నుంచి మనం లెజెండర్ సింబల్ మన యొక్క ప్రాపర్టీస్ వాడుకొని అది క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఒక ప్రాబ్లం చేద్దాము. 109/385. ఇక్కడ 385 ప్రైమ్ కాదు, సో దానికి ఫ్యాక్టరైజేషన్ ఉంది. సో 385కి ఫ్యాక్టరైజేషన్ ఏముంది, 5 × 7 × 11. సో 3 ప్రైమ్స్ వచ్చినాయి. సో అలాంటప్పుడు నేను మూడింటికి సెపరేట్ చేసేసాను. సెపరేట్ చేసేసి ఇప్పుడు పైన కూడా ప్రైమ్ కాదు కదా. సో 109ని 5తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ ఎంత 4. అలాగే 109ని 7తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ 4. అలాగే 109ని 11తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ 10. ఇవి వేసుకున్నాం, సింప్లిఫై చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, 4ని 2² రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 4ని 2² రాసుకోవచ్చు. దేనికైనా స్క్వేర్ ఉంది అంటే దాని వాల్యూ 1. ఓకేనా. ఇంకా ఇది చూడండి, 10/11. యాక్చువల్గా మనం మళ్ళీ దీన్ని 2 × 5 అలా రాసుకొని చేసుకునే కన్నా ఒకసారి కొంచెం ఆలోచిస్తే 11ని 10కి నియర్ బై ఎంత, ఒకటి డిఫరెన్స్ అంటే -1. దీని యొక్క రిమైండర్ -1 అవుతుంది. సో 10 ఈజ్ కాంగ్రెంట్ -1 మోడ్లో 11. రైట్. సో కాబట్టి ఇక్కడ -1 ఆల్వేస్ వస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ -1/p ఫామ్లో ఉంది. -1 హోల్ పవర్ p -1/2. సో -1 హోల్ పవర్ 11 - 1/2 అంటే 10/2 5. సో మైనస్కి ఆడ్ పవర్ ఉంది కాబట్టి -1 వస్తుంది. రైట్. సో ఈ టోటల్ వాల్యూ సింపుల్గా -1 అయిపోయింది. సో అలాగే జకోబీ సింబల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 30/73 ఇచ్చాడు. ఇక్కడ 73 ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాబట్టి ఫ్యాక్టరైజేషన్ లేదు. సో ఇది లెజెండర్ సింబల్కి ఈక్వల్. సో ఎప్పటిలాగే మనం లెజెండర్ సింబల్లో కింద ఫ్యాక్టరైజేషన్ లేకపోతే పైన చూసుకుంటాం. ఒకవేళ కింద ఫ్యాక్టరైజేషన్ ఉన్నా కిందనే విడగొట్టేస్తాం. రైట్. సో పైన ఫ్యాక్టరైజేషన్ చూసుకొని దాన్ని సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు 2/73 2 లేదా -1కి మనకు ఫార్ములా ఉంది. 2కి ఉంది కాబట్టి -1 హోల్ పవర్ p² -1/8. సరే, ఓకే. 73² -1/8 చేస్తే 666 వచ్చింది. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి +1 అయింది. సో ఇంకా సెకండ్ సింబల్ 3/73. 3/73 ఇక
మనకి ఇది పైన కింద ప్రైమ్సే కాబట్టి మనం రెసిప్రోసిటీ లా వాడుకున్నాం. సో రెసిప్రోసిటీ లా వాడుకొని దీన్ని రివర్స్ చేసుకున్నాను. రివర్స్ చేసుకున్న తర్వాత ఏమైంది అంటే ఇక్కడ 73నే 3తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో అది 1 పెట్టుకున్నా, 1/3. ఇక్కడ చూడండి, ఇక్కడ 73 - 1/2 అంటే 36, 3 - 1/2 అంటే 1. సో 36 ఈవెన్ నెంబర్ కాబట్టి -1/36 ఎంత అయింది, +1. ఇక మీకు చెప్పాను 1 అనేది ప్రతిదానికి రెసిడ్యూ కాబట్టి 1/p ఆల్వేస్ 1. ఓకే, సో ఈ ఫైనల్గా ఈ వాల్యూ ఎంత వచ్చింది, 1. ఇంకా థర్డ్ పార్ట్ 5/73. సో దీన్ని కూడా రెసిప్రోసిటీలా వాడుకొని ఇప్పుడు 5ని 73తో 73ని 5తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ 3. సో ఇక్కడ 3 ఇది కూడా పైన మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే 2 అండి. 5 - 1/2, సో 4/2 2. సో ఫైనల్గా పైన మనకి ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి దాని వాల్యూ కూడా 1 అయింది. సో ఇప్పుడు 3/5, నాకు 3/5కి ఫార్ములా లేదు, 2/'కి అలాగే -1/'కి ఫార్ములా ఉంది. సో మళ్ళీ దీన్ని రెసిప్రోసిటీలానే వాడాను, మళ్ళీ దీన్ని రివర్స్ చేశాను. అంటే మనం వీలైనంత వరకు ఎయిదర్ 2/' ఆర్ -1/' కింద వాల్యూ ఏ ప్రైమ్ అయినా పర్వాలేదు, పైన 2 కానీ -1 కానీ వస్తేనే మనకి రెండింటికి ఫార్ములాస్ ఉన్నాయి. అంతవరకు మనం రెసిప్రోసిటీలా వాడుతూ వెళ్తాం, రైట్. సో మళ్ళీ రెసిప్రోసిటీలా వాడుకుంటే నాకేమొచ్చింది, సో 5ని 3తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ 2 కాబట్టి 2/3. సో 2/3కి ఆల్రెడీ 2/'కి -1 p² - 1/8 ఫార్ములా ఉంది. సో p² అంటే ఇక్కడ 3² - 1/8 అంటే 9 - 1 8, 8/8 మీన్స్ 1. సో -1/1 అంటే -1. సో -1 ఇంటూ ఇది +1, సో టోటల్ -1. ఇప్పుడు నాకు 3 పార్ట్స్ వచ్చాయా, ఒకటి 1, ఇంకొకటి 1, మూడోది -1. ఈ 3 తీసుకెళ్ళి మనకు వచ్చిన దాంట్లో వేసేస్తే 1 × 1 × -1 =-1. సో మనకి ఎప్పుడైనా జకోబీ సింబల్ యొక్క అంటే ఫైండ్ ది జకోబీ సింబల్ అన్నప్పుడు మనము ఫస్ట్ ఈ ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాసేసుకొని అక్కడి నుంచి మనము వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.